నేను మీ తప్పిపోయిన కొడుకుని. యూపీలో కొత్త రకం దోపిడీ. ఆ వివరాలేంటో చూద్దాం. యూపీ అంటేనే నేరాలు ఘోరాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రకమైన దోపిడీ జరుగుతుందో ఊహించలేని పరిస్థితులు. ఎక్కడ ఎవరు మర్డర్ అవుతారో కూడా తెలియని దుస్థితి. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దోపిడీదారులు దొంగలు కొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త రకమైన దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తాము అనుకున్న ప్లాన్ ను అమలు చేస్తూ కోట్లాది రూపాయల డబ్బును కొల్లగొడుతున్నారు. సరిగా ఇలాంటి వినూత్న ఆలోచనలకు తెరతీశాడు ఓ దొంగ. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకును అంటూ ఏదో ఒక ఇంటికి చేరుకుంటాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు కూడా 30 ఏళ్ల తర్వాత తమ కొడుకు తమ వద్దకు వచ్చాడంటూ చేరదీయడం ప్రారంభిస్తారు. ఇలా ఓ ఫ్యామిలీకి దగ్గరైన ఈ దొంగను ఓ కుటుంబం ఎంతగానో ప్రేమగా చూసుకుంది. భవిష్యత్తులో ఈ కొడుకే తమ బాగులు చూసుకుంటాడని ఎంతగానో ఆ దంపతులు ఆశపడ్డారు. కానీ కొన్ని రోజుల్లో అతని ప్రవర్తనలో మార్పు రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. తాను 1993లో 7 ఏళ్ల వయసులో కిడ్నాప్లకు గురయ్యానని నమ్మించాడు. తనను తన కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నాడు. దీంతో వారం రోజుల పాటు అతడికి ఆశ్రయం ఇచ్చి అతను చెప్పిన ఆధారాల ప్రకారం గజియాబాద్ లోని ఓ కుటుంబాన్ని ఆశ్రయించారు. వారు తమ కుమారుడు తప్పిపోవడంతో ఇంద్రరాజునే కొడుకుగా భావించారు. దీంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ వ్యక్తి తరచూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను అడగడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అనుమానాస్పదంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఇంద్రరాజును అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే DNA టెస్టులు చేపించారు. ఈ పరీక్షలో ఇంద్రరాజ్ ఆ దంపతుల కొడుకు కాదని వెల్లడైంది. దీంతో వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎంక్వైరీ చేయగా అతడు రాజస్థాన్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయ్యింది. దొంగతనాలకు అలవాటు పడిన ఇంద్రరాజును అతని కుటుంబ సభ్యులు 2005లో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దాంతో అతను అప్పటి నుంచి తన పేరు మార్చుకొని బయట తిరుగుతున్నాడు. వారిని వీరిని తన కొడుకు అని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. కొడుకునంటూ కొన్ని రోజులు ఆ ఇంట్లో తిష్ట వేయడం, ఆ తర్వాత ఇంట్లో విలువైన వస్తువులను దోచుకోవడం అతనికి అలవాటుగా మారింది. అలా ఇప్పటి వరకు పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని హిసార్, సిర్సాలోని 9 కుటుంబాలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2021లోనూ ఇంద్రరాజ్ పై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.